ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షల లోన్ తీసుకుంటే 43,000 44,000 ఇది ఈఎంఐ వస్తుంది, లేదు 50,000 ఈఎంఐ వస్తుంది అని అనుకోండి సరదాగా. ఈ రోజు ఫస్ట్ మంత్ మీరు కట్టే 50,000కి 20వ ఏట ఆఖరి నెల కట్టేటువంటి 50,000కి ఒకటే విలువ ఉందా? మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా, డబ్బు విలువ పోను తగ్గిపోతూ ఉంటది అని. 6% ఇన్ఫ్లేషన్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు ఉండేటువంటి 50,000 20వ సంవత్సరం ఆఖరి నెల కట్టే 50,000కు ఉండే విలువ ఏంటి? గట్టిగా 15,000, 33%కి వచ్చేస్తుంది 20 years లో. అంతే. మనం ఏంటి తొందరగా తీర్చాలి, 50,000 బడ్డీని పరిగెడుతూ ఉంటాం. ఈ లోపల మీ జీతాలు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడు 50,000 చాలా చిన్న అమౌంట్ అనిపిస్తుంది మీకు, మీరు అది ఆలోచించట్లేదు. అట్ ద సేమ్ టైం మీకు అది చాలా చిన్న ఇంట్రెస్ట్ రేట్కి వచ్చింది, 8.5కో 7.5కో వచ్చి ఉంటుంది, చాలా తక్కువ వడ్డీ రేటుకి. మీరు బయటికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా అర్జెంట్గా 10 లక్షలు డబ్బులు కావాలని అడగండి, రూపాయి వడ్డీ తక్కువ ఎవరైనా ఇస్తున్నారా? పోనీ బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకుంటే రూపాయి తక్కువ ఇస్తున్నాడా? మళ్ళీ మనం తక్కువ వడ్డీకి డబ్బులు ఉన్నప్పుడు మనం తీసుకువెళ్ళిపోయి ముందే వాళ్ళకి కట్టేసి, మళ్ళీ అవసరమైనప్పుడు 8.5 కట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు 12% తెచ్చుకుంటావా? సో అందుకే ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్లో మీకు అన్ని రకాల కేసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఎట్లుంటది, ఒక నార్మల్ డెట్ బేస్డ్ ఫండ్ అంటే ఎఫ్డి లాంటి వాటిల్లో పెట్టుకుంటే ఎట్లుంటది, లేదు ఎర్లీగా కట్టేస్తే ఎట్లుంటది. సో నేను ఏం చేశాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల దానికి ఏదో ఒక 43,000 44,000 ఏదో ఒక ఈఎంఐ వచ్చే విధంగా ప్లాన్, 44,000 ఈఎంఐ వస్తుంది అనుకుని ప్లాన్ చేస్తూ వాళ్ళు జస్ట్ ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళ అప్పు ఎంత త్వరగా తీరిపోద్ది, లేదు అదే 5,000 రూపాయలు ఒక ఎఫ్డి లాంటి ఇన్స్ట్రుమెంట్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ క్యాష్ ఫ్లో ఎలా మెయింటైన్ అవుద్ది, లేదు అదే 5,000 రూపాయలని ఒక ఎస్ఐపి లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ క్యాష్ ఫ్లో ఏ విధంగా మెయింటైన్ అవుద్ది, ఈ 3 కేస్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.